విద్యతో పాటు నైపుణ్యం టెక్నాలజీని అలవర్చుకోవాలని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ యోగిత రాణా విద్యార్థులకు సూచించారు. ప్రస్తుత రోజుల్లో విద్యతో పాటు వివిధ రకాల నైపుణ్యాలు ఎంతో ముఖ్యమని, అప్పుడే ఉపాధి మార్గాలు లభిస్తాయని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగిత రాణా అన్నారు. శాతవాహన యూనివర్సిటీలో జరిగిన ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు అకాడమిక్ ఎంపవర్మెంట్ ప్రోగ్రాం కార్యక్రమానికి ఉన్నత విద్యాశాఖ కమిషనర్ దేవసేన, కరీంనగర్ జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రాతో కలిసి హాజరయ్యారు. ఉస్నాబాద్లో ఘనంగా సద్గురు సత్ సేవలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలు నిర్వహించారు. పంచారాలతో కలిసి నృత్యం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ ఆచార సాంప్రదాయాలను పాటిస్తూ యూనిటీగా ఉండి ఆదర్శంగా నిలుస్తున్న బంజారాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సిరిసిల్ల పట్టణ ఇన్స్పెక్టర్గా శ్రీనివాస్, సిరిసిల్ల రూరల్ సీఐగా నాగేశ్వరరావు, ఎల్లారెడ్డిపేట సర్కిల్ ఇన్స్పెక్టర్గా వెంకటేష్ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మర్యాదపూర్వకంగా జిల్లా ఎస్పీ మహేష్ బి గీతేను కలిశారు. కొత్త బాధ్యతలు స్వీకరించిన సీఐలకు జిల్లా ఎస్పీ శుభాకాంక్షలు తెలిపి ప్రజలకు ఉత్తమ సేవలు అందిస్తూ శాంతి భద్రతలను కాపాడాలని సూచించారు. కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని 30 డివిజన్ కిసాన్ నగర్లో మున్నూరు అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ తల్లి బోనాల జాతర ఘనంగా నిర్వహించారు. స్థానిక కార్పొరేటర్ ప్రజల ఆహ్వానం మేరకు నగర మేయర్ కొలకాని శ్రీనివాస్ పోచమ్మ తల్లి బోనాలకు అతిథిగా హాజరయ్యారు. బోనాల జాతర అనంతరం నగరంలోని 8వ డివిజన్ అలుగునూరులో గల స్వయంభూ కాలభైరవ స్వామి దేవాలయాన్ని మేయర్ కొలకాని శ్రీనివాస్ సందర్శించారు.